దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధమైనటువంటి నామమునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 81వ కీర్తన 1వ వచనం. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. దేవుని వాక్యము సెలవిచ్చిన రీతిగా మనకి ఆనందము కలిగి చేసే దేవుని బట్టి మనం ఆనందించేవారమై ఉండాలి, సంతోషించేవారమై ఉండాలి. అంటే దేన్ని బట్టి మనం ఆనందించాలి, దేన్ని బట్టి సంతోషించాలి, దేన్ని బట్టి మనం దేవునిలో ఉత్సాహధ్వని చేయాలి అంటే మనకు బలమై ఉన్న దేవునిని బట్టి అని వ్రాయబడింది. మనకు బలమై ఉన్న దేవుని బట్టి మనం ఆనందగానము చేయాలి. అంటే ఎంత గొప్ప విషయం అంటే మనం ఆనందం, మనిషి ఒక ఆనందంగా ఉండాలంటే మనిషికి ఏముండాలంటే అంటే బలం ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, శక్తి ఉండాలి. కానీ అప్పుడు మనిషి ఆనందంగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు, హ్యాపీగా ఉంటాడు. అయితే నిజంగా మనం దేన్ని బట్టి ఆనందగానం చేయాలి. దేవుడు అన్నాడు ఆనందగానం చేయండి అన్నాడు. ఇప్పుడు మనం ఆనందగానం చేయాలి అంటే దేన్ని బట్టి అంటే లోకం బట్ట కాదు, లేదా మనం తినే తిండిని బట్ట కాదు, మనం వేసుకునే వస్త్రాలను బట్టి ఆనందగానం చేయాలా కాదు, లేదా మనకున్న వసతులను బట్టి మనం ఆనందగానం చేయాలా కానీ కాదు, లేదా మనకున్న మంచి పలుకుబడిని బట్టి ఆనందగానం చేయాలా కాదు. మనకు బలమై ఉన్న దేవునిని బట్టి మనం ఆనందగానం చేయాలంట. మనకి బలమై ఉన్న దేవునిని బట్టి అంటే మనిషికి బలం ఎవరంటే దేవుడే. అందుకే ఆ మనిషికి బలమై ఉన్న దేవుని బట్టి మనం ఆనందించాలి, సంతోషించాలి, దేవుణ్ణి మహిమపరచాలి. అది జ్ఞాపకం చేసుకుందాం దేవుని సన్నిధిలో. కనుక నిజంగా నీకు బలమై ఉన్న దేవుని బట్టి ఆనందగానం చేస్తున్నావా, ఉత్సాహగానం చేస్తున్నావా ఆలోచించు. ఎందుకంటే దేవుని బలము గనక మనకు వస్తే, అంటే దేవుడే మనకు బలం ఇస్తే, దేవుడే మనకి ఆ యొక్క ఆరోగ్యం ఇస్తే మనం నిత్యము ఆనందగానము చేసేవారిగా ఉంటాం. ఈ సంవత్సరం అంత ఆనందం మనలో ఉండాలంటే మనకు బలమై ఉన్న దేవుని బట్టి మనం ఆనందగానము చేసేవారిగా ఉండాలి. అంటే ఆయనలో ఎప్పుడు మనం సంతోషించేవారుగా, దేవునిలో ఎప్పుడు ఆనందించేవారుగా, దేవునిలో ఎప్పుడు ఉత్సాహధ్వని చేసేటువంటి వారిగా మనం ఉండాలి. అలా ఉంటే ఏమవుతుందంటే దేవుని బలము మనకు అనుగ్రహించబడుతుంది, దేవుని ఆరోగ్యం మనకు అనుగ్రహించబడుతుంది. అందుకే మనం ఈ లోకంలో దేన్ని బట్టి సంతోషించినా ఆనందగానాలు చేసినా, ఎందుకంటే చాలామంది చాలా పరిస్థితిని బట్టి ఆనందగానాలు చేస్తూ ఉన్నారు. ఈ లోకంలో చాలా వాటిని బట్టి ఆనందించే వాళ్ళు ఉన్నారు. కానీ మన ఆనందం దేవుడు మనకు బలమై ఉన్న దేవుని బట్టి మనం ఆనందగానం చేసే ఆయన బిడ్డలుగా, ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా మనం ఉండాలి. కనుక మనం ప్రతి దినము కూడా దేవుడు మనకు బలమై ఉన్నాడని గ్రహించి ఆ బలమై ఉన్న దేవునికి బలమిచ్చే దేవునికి ఆయనలో ఉండి మనం ఆనందించేటువంటి స్థితి దేవుడు మనందరికి కూడా ఈ సంవత్సర కాలమంతయు కూడా అనుగ్రహించి నడిపించి సహాయము చేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన యెహోవానికి వందనాలు యేసయ్య. నిజమే, మా జీవితంలో మాకు బలమై ఉన్న దేవుడు, నిన్ను బట్టి మేము ఆనందించేవారుగా, ఉత్సాహధ్వని చేసేటువంటి వారుగా మమ్మల్ని నింపి నడిపించమని యేసు క్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.